ద్వారపూడి చంద్రశేఖర్ ఉన్నటువంటి కోపమే ఈ రోజున ఈ పీడిఎస్ దాని మీద హడావుడి చేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ ఇంకా రాష్ట్రంలో సమస్యలు లేవు అనేది ప్రధాన ఆరోపణ. అట్లా హడావిడి చేయాలి అనుకుంటే ఫస్ట్ అదే రకంగా ఈ రోజు పేరు నాని కూడా టార్గెట్ చేశారని చెప్తారు. వైసీపీ మంత్రులని ఎమ్మెల్యేని టార్గెట్ చేసి చేస్తారని చెప్తారు. నంబర్ 1 ఎవరి మీద కోపం ఉంది వాళ్ళ వల్ల హడావిడి చేయాలనుకుంటే ఫస్ట్ హడావిడి ఏదని అంటే వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అతని మీదే చేస్తాం, అతను లోపలేసే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ 38 కేసులు బెయిల్ మీద తిరుగుతున్న ముద్దాయే కాబట్టి ఆ బెయిల్ క్యాన్సిల్ చేయించి లోపలేసే ప్రయత్నం చేస్తాం. కానీ మేము అలా చేయలేము, ఎందుకంటే మాకు ఎవరి మీద కోపంతో మేము పరిపాలన చేయం. ప్రజలకి క్లియర్గా ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి పాలన అందిస్తామని హామీ ఇచ్చాం కాబట్టి కూటమిలో ఉన్నటువంటి నాయకులుగా దానికోసం ముందడుగేస్తున్నాం. అందులో భాగంగానే రేషన్ మాఫియాని టచ్ చేశాము. రేషన్ మాఫియాని టచ్ చేసినప్పుడు ఒక తేనె తుట్టును కొడితే ఈగలన్నీ లేచినట్లుగా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నాయకులు మాఫియా వ్యక్తులంతా కూడా భయపడిపోతున్నారు. దాంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, అది మా తప్పు కాదు ఫస్ట్ది. రెండోది పేరుని నాని ఏమి ఎరగం శుద్ధపోస అయితే ₹1 కోటి డీడీ తీసి అప్పటికప్పుడు వాళ్ళ లాయర్ ద్వారా కలెక్టర్ గారికి ఎందుకు పంపించారు? ఇన్ని రోజులు ఎందుకు కట్టలేదు? ఇప్పుడు మాత్రం ఎందుకు కడుతున్నారు? ₹1 కోటి ఎందుకు కట్టాల్సిన అవసరం వచ్చింది? వారం 10 రోజులు అస్కాండ్లోకి ఎందుకు వెళ్ళిపోయారు? అంటే కావాలని కక్షపూర్తిగా నన్ను మా కుటుంబాన్ని టార్గెట్ చేసి నేను పేరు నాని చెప్తారు. ఆధారాలు చూపిస్తాను. గోడౌన్లో ఉన్న రైస్ ఎవరైతే ఉన్నారో దాన్ని చూసుకోవాల్సి చెక్ చేయాల్సిన బాధ్యత సివిల్ సప్లై అధికారులు. ఇది మీరు ఎప్పుడు మాట్లాడాలి? ₹1 కోటి డీడీ పంపించారు చూసారా కలెక్టర్ ఆఫీస్కి, దానికి ముందు మాట్లాడితే ఇవన్నీ నమ్మి ఉండేవాళ్ళం. నేను తప్పు చేశాను, నా తప్పుకి ఇప్పుడు నేను పెనాల్టీ కడుతున్నానని చెప్పేసి ₹1 కోటి డీడీ పంపించి నువ్వు శుద్ధపోసం మాట్లాడడం ఏంటి? నువ్వు తప్పు చేయకపోతే ₹1 కోటి ఎందుకు కట్టావు? నీకు డబ్బులు ఎక్కువే కడుతున్నావా? నీకు డబ్బులైనా జగన్మోహన్ రెడ్డి టైంలో పైనుంచి కురిపించాడు ప్రజల డబ్బులంతా మీ ఇంట్లో. ఇప్పుడు బయటకు వచ్చి నాకు ఊరికి ₹1 కోటి కలెక్టర్ ఆఫీసులకు విసిరేయమని చెప్పేసి తప్పు చేసి కూడా తట్టజారిన బెట్టుబోని మాట్లాడితే ఇంకా సిగ్గురానట్టి వైసీపీ పార్టీలో నాయకులకి.